హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు ఉద్యోగం కొరకు రెజ్యూమ్ తయారు చేసుకోవడానికి ఒక మంచి యాప్ని అయితే పరిచయం చేయబోతున్నాను. సో దీని ద్వారా ఏంటంటే మనకి కంప్యూటర్తో కూడా పని లేదన్నమాట. సో ఇక్కడ మన మొబైల్తోనే రెజ్యూమ్ తయారు చేసుకొని సో మనకి ఎవరికి కావాలంటే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ అప్లికేషన్ ఏంటి, సో దీంట్లో మనం ఎలా వర్క్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, సో మీరు డిస్ప్లే మీద చూడొచ్చు, మీకు రెజ్యూమ్ బిల్డర్ అని చెప్పేసి ఒక యాప్ కనిపిస్తుంది కదా. సో ఈ అప్లికేషన్ మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి క్రియేట్ రెజ్యూమ్ అలాగే డౌన్లోడ్స్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ రెజ్యూమ్ని క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ రెజ్యూమ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్న ట్యాబ్స్ అన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ట్యాబ్స్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, టెక్నికల్ స్కిల్స్, సో ఇట్లా చాలా వరకు ట్యాబ్స్ అయితే ఉంటాయి. మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. ఓకే, మనం రెజ్యూమ్లో ఏదైతే మనము టైప్ చేయాలనుకుంటున్నామో సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో మీరు ఒక్కొక్క ట్యాబ్ను ఓపెన్ చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, సో దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను చూడండి. సో ట్యాప్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కోర్సు, ఇన్స్టిట్యూటు, అలాగే మనకు వచ్చిన పర్సంటేజ్ అంతా, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా ఎడిషనల్గా మీకు కొన్ని కాలమ్స్ కావాలంటే కింద యాడ్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఇంకా ఎడిషనల్గా మీకు కొన్ని ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా, క్వాలిఫికేషన్ 3 అని చెప్పేసి మళ్ళీ మరికొన్ని కాలమ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓకే, సో ఇట్లా ఈ కాలమ్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద సేవ్ అనే బటన్ కనిపిస్తుంది. సో దీన్ని ట్యాప్ చేసినట్లయితే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అయిపోతుంది. ఓకే, అట్లా ప్రతి ఒక్క ట్యాబ్ను ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, బేసిక్ ఇన్ఫర్మేషను, పర్సనల్ ఇన్ఫర్మేషను, అలాగే అచీవ్స్, అలాగే పర్సనల్ స్ట్రెంగ్స్, అలాగే హాబీస్ చాలా ఉంటాయి అన్నమాట. మనం రెజ్యూమ్లో ఏవైతే ఇస్తామో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క దాన్ని ఫిల్ చేసిన తర్వాత చివరిగా మీరు ఇక్కడ జనరేట్ రెజ్యూమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద బాటంలో, సో దాని మీద ట్యాప్ ఇవ్వాలి. ట్యాప్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ రెజ్యూమ్ టెంప్లెట్స్, అలాగే క్రియేటివ్ రెజ్యూమ్ అని చెప్పేసి 2 వైట్ కలర్లో ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, సో వీటి ద్వారా మీరు ఎలాంటి రెజ్యూమ్ తయారు చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. దీనికంటే ముందుగా పైన మీకు రీఅరేంజ్ సెక్షన్స్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది కదా. ఓకే, 3 బార్స్తో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ ఉన్న సెక్షన్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ రెజ్యూమ్లో టెక్నికల్ సెక్షను, అలాగే ప్రాజెక్ట్ సెక్షను, సో ఇట్లా 1 by 1 ఉంటాయి కదా. సో ఆ సెక్షన్స్ని మీరు ఏ సెక్షన్ ఎక్కడ రావాలి అంటే ఫస్ట్లో ఏ సెక్షన్ కావాలి, సెకండ్లో ఏ సెక్షన్ కావాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అచీవ్స్ ఉంది కదా. సో ఇది పైకి వెళ్ళాలంటే కనుక జస్ట్ ఇలా ట్యాప్ చేసి డ్రాగ్ చేసినట్లయితే ఈ విధంగా వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ ప్రాజెక్ట్స్ పక్కన పెట్టాలి అనుకుంటే దీన్ని సో అట్లా పెట్టేయవచ్చు. ఓకే, సో ఇట్లా పెట్టేస్తే సో ఇట్లా పెట్టడం వల్ల ప్రాజెక్ట్స్ కింద అచీవ్స్ అనేది వస్తుందన్నమాట మన రెజ్యూమ్లో. ఓకే, సో ఇట్లా మీరు ఈ సెక్షన్స్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్ టెంప్లెట్స్ అని చెప్పేస్తుంది కదా. సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు కొన్ని ఫార్మెట్స్ అనేవి మీకు ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. మీరు ఏ ఫార్మెట్లో తయారు చేయాలనుకుంటున్నారు రెజ్యూమ్ని అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్మెట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ప్రివ్యూ, డౌన్లోడ్ ఆప్షన్ 1, డౌన్లోడ్ ఆప్షన్ 2, అలాగే రీఅరేంజ్ సెక్షన్స్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ టెంప్లెట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు అనమాట. ఓకే, ప్రివ్యూ మీద ట్యాప్ చేసినట్లయితే సో ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఒక రెజ్యూమ్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడైతే 2 పేజీలతో క్రియేట్ అయ్యింది. ఓకే, సో కింద మనకి యారో బటన్ కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ కూడా ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి దీన్ని మనం డౌన్లోడ్ చేయాలి అనుకుంటే కనుక సో డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే ఆ రెజ్యూమ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, సో దాన్ని మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇట్లా వ్యూ చేసుకుంటే మనకి ఏవైతే డౌన్లోడ్ చేసామో ప్రతి ఒక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ మనం ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక చూడండి,
క్రియేటివ్ రిజ్యూమ్ అని చెప్పేస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన స్కిల్స్ అనేవి ఉంటే స్కిల్ 1 స్కిల్ 2 దగ్గర ఫిల్ చేసేసి సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యారో బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని రిజ్యూమ్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటిలో మీకు ఏ రిజ్యూమ్ కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ గ్రాఫికల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో దీన్ని ట్యాప్ చేసినట్లయితే సో మనకి మళ్ళీ ప్రివ్యూ అలాగే డౌన్లోడ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్రివ్యూ మీద ట్యాప్ చేసినట్లయితే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ ఇక్కడ రిజ్యూమ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. బట్ ఇది ఏంటంటే కొంచెం గ్రాఫికల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో మనకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ అలాగే మనకు సంబంధించిన అడ్రస్ మనం యాడ్ చేసుకున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది లోగోస్తో నీట్గా ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఒక గ్రాఫికల్గా ఒక రిజ్యూమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా పైన మనకి చూస్ రిజ్యూమ్ కలర్ అని చెప్పేసి ఉంది. సో మనం రిజ్యూమ్ యొక్క కలర్ కూడా మార్చవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా మన మొబైల్ ద్వారా మనం సింపుల్గా ఒక రిజ్యూమ్ అనేది తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి మన మొబైల్ నుంచే మనం సెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనకి పైన షేర్ బటన్ కూడా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి షేర్ కూడా చేయొచ్చు అనమాట మనం తయారు చేసుకున్న రిజ్యూమ్ని. ఓకే, అండ్ అంతేకాకుండా మనకి ఇది ఫైల్ మేనేజర్లో ఎక్కడ సేవ్ అవుతుంది అంటే కనుక అది కూడా చూపిస్తాను మీకు. సో మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మీకు రిజ్యూమ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో రిజ్యూమ్ ఫోల్డర్లో మీకు ఇవన్నీ సేవ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూడండి రిజ్యూమ్ అని చెప్పేసి ఉంది. సో మనకి ఇక్కడ ఫోల్డర్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట మన ఫైల్ మేనేజర్లో. సో మనము సేవ్ చేసుకున్న రిజ్యూమ్స్ అన్ని ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయి మనకి సేవ్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనము సెండ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం వీటిని చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒక ట్యాప్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం జూమ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం రిజ్యూమ్ అనేది చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ వస్తుంది, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.